హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నవంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించబోతున్నటువంటి కొన్ని ముఖ్యమైన పథకాలకు సంబంధించిన వివరాలైతే అందిస్తాను. సో, ఎగ్జాక్ట్ డేట్లు కూడా వచ్చాయన్నమాట. ఏ తేదీల్లో ఏ పథకాలు విడుదల కాబోతున్నాయనేది. సో, వివరాలన్నీ కూడా చాలా క్లియర్‌గా చెప్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మీరు ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మరిన్ని వివరాలన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాం. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే, ఈ నవంబర్ నెలలో వరుసగా మనకు పథకాలైతే ఉన్నాయన్నమాట. ఒకటొచ్చేసి పెన్షన్‌లు అనేటివి పంపిణీ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన సెకండ్ పేమెంట్ అయితే ఉంది. అలానే రైతులకు సంబంధించి పీఎం కిసాన్ నిధులనేటివి విడుదల చేయబోతున్నారు. అలానే కౌలు రైతులకు సంబంధించి ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్స్ అనేటివి ఎంటర్ చేయబోతున్నారనమాట. అలానే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేయబోతున్నారు. అలానే రేషన్‌ల పంపిణీ అయితే జరగబోతుంది. సో, ఈ యొక్క రేషన్ పంపిణీలో గూడా ముఖ్యంగా కొంతమందికి 25 కేజీల బియ్యం, వీటితో పాటు డబ్బులైతే ఇవ్వబోతున్నారు. సో, ఇలా చాలా రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఫ్రీ గ్యాస్‌కి సంబంధించినటువంటి సమాచారం గూడా ఉందన్నమాట. సో, వాటన్నిటిని కూడా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. వీడియోని పూర్తిగా చూడండి. వన్ బై వన్‌గా తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా వచ్చేసి మనకు ఈ యొక్క పెన్షన్‌ల పంపిణీ గురించి అయితే మాట్లాడుకుందాము. సో, రాష్ట్రంలో నవంబర్ నెలలో పెన్షన్‌ల పంపిణీ అనేది 1వ తేదీన ఉదయం 6:30కి అయితే ప్రారంభం అవుతుందన్నమాట. సో, సచివాలయం అధికారులందరూ కూడా ఈ యొక్క 6:30 గంటలకైతే సో, మీకు పెన్షన్ పంపిణీ అయితే చేస్తారన్నమాట. ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది ముఖ్యంగా 1, 2 తేదీల్లో అయితే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఈ నవంబర్ నెలలో రెండో తేదీనైతే ఆదివారం అనేది రావడం జరిగిందనమాట. ఆ రోజు వర్కింగ్ డే కాదు కాబట్టి, ఆ రోజు పెన్షన్ పంపిణీ అయితే చేయరు. కేవలము నవంబర్ 1, 3 తేదీల్లో మాత్రమే పెన్షన్‌ల పంపిణీ అనేది జరుగుతుందనమాట. సో, ఈ విషయాన్ని పెన్షన్ లబ్ధిదారులైతే గుర్తించాలి. సో, ఇది పెన్షన్‌ల పంపిణీకి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది కూడా ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి ముఖ్యంగా దివ్యాంగులు, వికలాంగులు అలానే డీఎంహెచ్ఓ పెన్షన్‌లు సదరం సర్టిఫికేట్ కలిగి పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళు అప్పీల్ చేసుకునే ఉన్నారు. వాళ్ళకి సంబంధించి సెకండ్ రీఅసెస్‌మెంట్ నోటీసులనేటివి వచ్చున్నాయన్నమాట. ఈ రీఅసెస్‌మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు పెన్షన్ అనేది పర్మనెంట్‌గా ఉంచాలా? లేదా రిమూవ్ చేయాలా? అనేది గవర్నమెంట్ అయితే డిసైడ్ కాబోతుందన్నమాట. ఈ నవంబర్ నెలలోనే సో, పెన్షన్‌ల యొక్క తొలగింపు ప్రక్రియలనేటివి సో, ఎండ్ అవుతున్నాయన్నమాట. సో, ముఖ్యంగా చాలా మందికి గూడా పెన్షన్స్ అనేటివి కోల్పోయే అవకాశం ఉంటుంది. సో, వారికి ఏదైనా అవకాశం ఉంటుందా? లేదా? అనే సమాచారాలు గూడా వన్ బై వన్‌గా ఏమైనా అప్డేట్స్ వస్తూ ఉంటే తప్పకుండా తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇవి పెన్షన్‌లకు సంబంధించి లేటెస్ట్‌గా ఉన్నటువంటి సమాచారం. ఇకపోతే చాలామంది కూడా సో, కొత్త పెన్షన్‌కి సంబంధించి సదరం సర్టిఫికేట్ కోసం మేము అప్లై చేసుకోవాలనుకుంటున్నాము. సదరం స్లాట్స్ అనేటివి ఎప్పుడు ఓపెన్ అవుతాయి అని చెప్పి అడుగుతున్నారనమాట. సో, ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారము ఈ సదరం సర్టిఫికేట్‌లు అనేటివి నవంబర్ ఎండ్‌లో అంటే నవంబర్ లాస్ట్ వీక్‌లో అయితే ఈ యొక్క సదరం సర్టిఫికేట్‌కి సంబంధించి స్లాట్స్ ఓపెన్ చేస్తారనమాట. ఎవరైతే వికలాంగత్వం కలిగినటువంటి వాళ్ళు లేదా డీఎంహెచ్ఓ పెన్షన్‌కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు సో, ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. సో, ప్రతి 3 నెలలకొకసారి ప్రభుత్వం సదరం సర్టిఫికేట్‌లకు సంబంధించి స్లాట్స్ అనేటివి ఓపెన్ చేస్తుంది. అయితే ఈసారి లేట్ అయిందనమాట. ఎందుకంటే రీజను సో, ఈ యొక్క తుఫానులు రావడం, అదేవిధంగా ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి రీఅసెస్‌మెంట్‌లు జరగడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట. ఇవి క్లియర్ అయిన తర్వాతనే సదరం స్లాట్స్ ఓపెన్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. సో, ఎవరైతే సదరం స్లాట్స్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క నవంబర్ నెలలోనే రైతులకు సంబంధించి ముఖ్యమైన పథకాలనేటివి ఉన్నాయి. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి సెకండ్ పేమెంట్ రెండో విడతకు సంబంధించిన పేమెంటు, అలానే రైతులకు సంబంధించి పీఎం కిసాన్ నిధులు 21వ విడతకు సంబంధించిన నిధులు. సో, ఇవి విడుదల కావాల్సి ఉన్నాయన్నమాట. యాక్చువల్‌గా ఉన్నటువంటి సమాచారం ప్రకారము నవంబర్ 9వ తేదీనైతే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పేమెంటు, పీఎం కిసాన్ 21వ విడతకు సంబంధించిన పేమెంట్ విడుదలయ్యేందుకు అవకాశాలైతే ఉన్నాయన్నమాట. సో, ఇప్పటి వరకు పీఎం కిసాన్ ద్వారా సో, సొంత భూమి కలిగినటువంటి రైతులు ఈ సంవత్సరంకి గాను సో, మూడో విడతకు సంబంధించి అయితే తీసుకోవాల్సింది. అలా చూసుకున్నట్లయితే 21వ విడతకు సంబంధించిన పేమెంట్ అనేది తీసుకోవాలన్నమాట. సో, లబ్ధిదారుల యొక్క లిస్ట్ త్వరలోనే అప్డేట్ కాబోతుంది. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో నేను తప్పకుండా తెలియజేస్తాను. సో, మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం ఏంటంటే, ఈసారి కౌలు రైతులకు గూడా పేమెంట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్తుంది. కౌలు రైతులకు వచ్చేసి ఈసారి రూ. 10,000 అయితే ఒకేసారి ఖాతాలకైతే పడతాయి. ఎందుకంటే అన్నదాత సుఖీభావ మొదటి పేమెంటు, సెకండ్ పేమెంట్ 2 కూడా కలిపి ఇస్తామని చెప్పి అప్పట్లోనే అచ్చెన్నాయుడు గారైతే తెలియజేయడం జరిగిందనమాట. సో, అలానే ఇంకో ముఖ్యమైన సమాచారం ఏంటంటే, కౌలు రైతులకు సంబంధించి రిజిస్ట్రీ నంబర్ల కొరకు అంటే ఒక యూనిక్ ఐడీ అనేది వాళ్ళకి క్రియేట్ చేసేదాని కొరకైతే ఒక రిజిస్ట్రీ నంబర్ అనేది ఇవ్వబోతున్నారనమాట. సో, దీనికి సంబంధించి కూడా సో, ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు సచివాలయాల ద్వారా. సో, నేను తప్పకుండా తెలియజేస్తాను. ఆ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు తప్పకుండా అప్లై చేసి పెట్టుకోండి. సీసీఆర్‌సీ కార్డ్స్ ఎలానో ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ అలానే మీకు వర్క్ అవ్వడం జరుగుతుంది. వివిధ రకాల
ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు సబ్సిడీలు రావడం జరుగుతుందన్నమాట. సో అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ నవంబర్ 9వ తేదీనైతే ఈ యొక్క అఫీషియల్‌గా ఒక ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఈ యొక్క పీఎం కిసాన్‌కి సంబంధించి 21వ విడతకు సంబంధించిన నిధులు విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉందని. ఆ రోజు విడుదలైతే నెక్స్ట్ డే ఖచ్చితంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల కావడం జరుగుతుంది రైతుల యొక్క ఖాతాలకు. ఇకపోతే పంట నష్టంకి సంబంధించి ఈ తుఫాన్ కారణంగా పంట నష్టపోయినటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వము లెక్కలనేవి తీసుకుంటుందన్నమాట. వాళ్ళకి కూడా నష్టపరిహారం అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవి రైతులకు సంబంధించినటువంటి పథకాలు. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఇక్కడ మనకు ఒక 3 పథకాలు అనేటివి ఉన్నాయండి మహిళలకు సంబంధించి. ఒకటొచ్చేసి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా ఫ్రీ గ్యాస్. వీటికి సంబంధించి కూడా సమాచారం ఉందన్నమాట. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి అనేది డ్వాక్రా మహిళలకైతే ఇస్తారు. ఇవి లోన్స్ అన్నమాట. 4% వడ్డీతో అయితే లోన్స్ అనేటివి 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు అయితే వస్తాయి. వీటి గురించిన సమాచారం ఆల్రెడీ మా టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేసి పెట్టాను. ఒకసారి చూడండి. వీటికి ద్వారా ముఖ్యంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా లోన్ అనేది విద్యార్థుల యొక్క అంటే డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ఫీజులకు సంబంధించి ఉపయోగించుకోవచ్చు. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అనేది డ్వాక్రా మహిళలకు గనక కూతురు గనక ఉండినట్లయితే వారి యొక్క పెళ్లి ఖర్చుల కొరకైతే వినియోగించుకునేదానికి లోన్ అన్నమాట. దీని గురించి కూడా ఆల్రెడీ సమాచారం అనేది మన ఛానల్‌లో ఉంది. లేదా మా టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. ఒకసారి చూడండి. లేదా డిస్క్రిప్షన్‌లో లింక్స్ అనేవి పెడతాను. వాటి ద్వారా కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి సంబంధించి అయితే మాట్లాడుకోవాలండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి సంబంధించి ఈ నవంబర్ నెలలో ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేయబోతున్నారనమాట. ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయి, ఏంటి అనే విషయాలను ముందు రోజుల్లో మీకు తప్పకుండా తెలియజేస్తుంటాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే ముఖ్యంగా ఇప్పటికే అందినటువంటి సమాచారం ప్రకారం ప్రతి సచివాలయానికి కూడా ఈ యొక్క వెబ్ కెమెరాస్ అదేవిధంగా హెడ్ ఫోన్స్ అన్నీ కూడా ఇచ్చి ఉన్నారు. దీని అర్థం ఏంటంటే ఇంటర్వ్యూలు అనేటివి జరుగుతాయని అర్థము. మీకు ఎగ్జామ్ జరిగే సమయంలోనే ఇంటర్వ్యూలు తీసుకోవడము లేదా డెమో అనేది అంటే కొన్ని క్లాసెస్ అనేటివి జరగడం ఇలా జరుగుతాయన్నమాట. వాటికి సంబంధించిన వివరాలు కూడా ముందు రోజుల్లో అందించడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు అన్ని రకాలుగా మన ఛానల్ బెనిఫిట్ అనేది కల్పించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించిన వివరాలు అయితే తెలుసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ గ్యాస్. ఇప్పుడు ఫ్రీ గ్యాస్ సంబంధించి 3వ విడత పేమెంట్ అనేది ఎలా రిలీజ్ కావాలి అనే దాని మీద ఇంకా కూడా స్పష్టత అయితే రాలేదు. పల్నాడు, గుంటూరు జిల్లాలో మాత్రము పైలట్ ప్రాజెక్ట్ కింద ఫ్రీగానే గ్యాస్ అనేది తీసుకునే విధంగా ఒక కూపన్ ద్వారా అయితే ప్రభుత్వం అయితే ఫ్రీ గ్యాస్ అనేది అందించడం జరుగుతుందని చెప్పి సమాచారం. అయితే చాలామంది కూడా ఈ ఫ్రీ గ్యాస్ అనేది పొందే సమయంలో వారి యొక్క ఖాతాలకు డబ్బులు అనేటివి చేరడం లేదు. దీన్ని గుర్తించినటువంటి ప్రభుత్వము ఒక కూపన్ ఇస్తే వీళ్ళకి డైరెక్ట్‌గా సబ్సిడీ అమౌంట్ 0 అవుతుంది. అదేవిధంగా వారి యొక్క ఖాతాలకు ఈ కూపన్ రూపంలో గ్యాస్ కొనుక్కుంటారు అని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ యొక్క కూపన్ల ద్వారా అయితే ఈ యొక్క ఫ్రీ గ్యాస్ అనేటివి 3వ విడత కింద అయితే ఇవ్వబోతుందన్నమాట. దానికి సంబంధించి కూడా సమాచారం అనేది వస్తుంది. తప్పకుండా తెలియజేస్తాను. ఇవి అన్నమాట ఈ నవంబర్ నెలలో అమలు కాబోతున్నటువంటి ముఖ్యమైన పథకాలు, వాటికి సంబంధించినటువంటి తేదీలు, సమాచారాలు. ఇంకా ఏదైనా సమాచారం దొరికినట్లయితే తప్పకుండా తెలియజేస్తానండి. చాలా అంటే చాలా అప్డేట్స్ ఉన్నాయన్నమాట ఈ నవంబర్ నెలలో. వాటి గురించి 1 బై 1గా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.